రైట్ గా బులెటిన్ డీటెయిల్స్ చూస్తే అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉత్కంఠ వాతావరణం చోటు చేసుకుంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత రెండవసారి తాడిపత్రికి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇవాళ రానున్నారు. ఇక అదే సమయంలో తాడిపత్రి పట్టణంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమావేశం నిర్వహించనున్నారు. దీంతో తాడిపత్రి పట్టణంలో పోలీసులు భారీగా మోహరించారు. కేతిరెడ్డి పెద్దారెడ్డి స్వగ్రామం ఎల్లనూరు మండలం తిమ్మంపల్లిలో 200 మంది పోలీసులు పహారా కాస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉత్కంఠ వాతావరణం చోటు చేసుకుంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత రెండవసారి తాడిపత్రికి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇవాళ రానున్నారు. ఇక అదే సమయంలో తాడిపత్రి పట్టణంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమావేశం కూడా నిర్వహించున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్, చెప్పండి. తాడిపత్రి పట్టణంలో పోలీసులు కూడా భారీగా మోహరించారు. అలాగే కేతిరెడ్డి పెద్దారెడ్డి స్వగ్రామం తిమ్మంపల్లిలో కూడా 200 మంది పోలీసులు పహారా కాస్తున్నట్లుగా తెలుస్తోంది. ఉద్రిక్తత చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? అయితే బ్రాహ్మణి ఈ రోజు తాడిపత్రిలో ఉత్కంఠ వాతావరణం అయితే నెలకొంది. అయితే దీనికి ముఖ్య కారణం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అనంతపురంలోని తాడిపత్రికి రావడమే. అంటే గతంలో 2024లో సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా జరిగిన అల్లర్లలో భాగంగా అప్పటి తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని అలాగే జేసీ ప్రభాకర్ రెడ్డిని అయితే తాడిపత్రికి రావద్దంటూ షరతులు విధించారు. అయితే ఎన్నికల్లో ఫలితాలు రావడంతో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే అంటే మాజీ ఎమ్మెల్యే తాడిపత్రి పెద్దారెడ్డిని పూర్తిగా తాడిపత్రిలోకి రానికోకుండా అయితే కట్టడి చేసినట్లయితే తెలుస్తుంది. అయితే ఇదే తరుణంలో ఈ రోజు రెండోసారి, అంటే గతంలో ఒకసారి వచ్చినా కానీ ఇంటి పత్రాల కోసం వచ్చి వెళ్లిపోయిన సంఘటనలు అయితే చూసాము. మళ్ళీ రెండోసారి ఈ రోజు పూర్తిగా హైకోర్టు కూడా స్వగ్రామం వెళ్లొచ్చు అని తీర్పు ఇవ్వడంతో ఈ రోజు తాడిపత్రికి కేతిరెడ్డి పెద్దారెడ్డి రానున్నాడు. అయితే పోలీసులు కూడా తమకు ఎటువంటి అభ్యంతరం లేదు తాడిపత్రిలోకి రావడానికి అని చెప్పి స్పష్టం చేశారు. అయితే తెలుగుదేశం పార్టీ వర్గీయులు మాత్రం జేసీ వర్గీయులు పెద్దారెడ్డి తాడిపత్రిలోకి రాకూడదు, పెద్దారెడ్డి తాడిపత్రిలోకి వస్తే అంటే ఘర్షణలకు ప్రోత్సాహం ఇచ్చినట్లు చేస్తాడు, శాంతి భద్రతలు పూర్తిగా గాడి తప్పుతాయని చెప్పి తాడిపత్రిలోని జేసీ వర్గీయులు అయితే గట్టిగా పెద్దారెడ్డిని తాడిపత్రికి రానికోకుండా అయితే చూస్తున్నారు. అయితే వీటికి పోలీస్ బందోబస్తు కూడా భారీగానే చేస్తున్నారు. ఎటువంటి అంటే ఏ టైంలో ఏం జరుగుతుందో అనే ఉద్దేశంతో అయితే పోలీసులు కూడా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి రావడానికి ఆహ్వానం పలకడానికి వైసీపీ శ్రేణులు అయితే భారీగానే అక్కడ చేరుకున్నాయి. అలాగే టీడీపీ శ్రేణులు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ రానికూడదని చెప్పి వాళ్ళు కూడా గట్టిగానే కూర్చున్నారు. అయితే ఏది ఏమైనా పూర్తిగా తాడిపత్రిలో ఏ క్షణం ఏం జరుగుతుందో అనే సంఘటన అయితే ఎదురు చూస్తున్నట్లయితే ఉంది. అలాగే ముఖ్యంగా ఈ రోజు తాడిపత్రికి రోడ్డు భవనాల శాఖ మంత్రి జనార్దన్ రెడ్డి సైతం పలు అభివృద్ధి కార్యక్రమంలో ఈ రోజే పాల్గొని ఉండటంతో అంతేకాకుండా జనార్దన్ రెడ్డి ఈ రోజు జేసీ ప్రభాకర్ రెడ్డికి అల్పాహారానికి రావడంతో పాటు ఇది మరింత ఉధృతంగా మారే అవకాశం ఉంది. అయితే పోలీసులు ఏ క్షణమైనా ఏం జరుగుతుందో అని ఏం జరగకోకుండా అయితే పోలీసులు గట్టి బందోబస్తు అయితే ఏర్పాటు చేస్తున్నారు బ్రహ్మని. ఇప్పటిదాకా అంటే రాబోయే సాయంత్రం వరకు ఏ నిమిషానికి ఏం జరుగుతుందో అన్నదైతే మనము వేచి చూడాల్సిందే బ్రహ్మని. రైట్ విజయ్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.